అయితే ఏంది ఇప్పుడు 2026 ఆరంభం అదిరిపోయింది. సంక్రాంతికి బాక్సాఫీస్ కలకల్లాడిపోయింది. ఫిబ్రవరిలో జోష్ పెద్దగా లేదు, సైలెంట్ గా గడిచిపోయింది. మళ్ళీ మార్చ్ వచ్చేసరికి కాస్త సందడి పెరిగి పర్వాలేదు అనిపించింది. 2026 ఫస్ట్ క్వార్టర్ టాలీవుడ్ రిపోర్ట్ ఏంటో చూద్దాం. ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. నూతన సంవత్సరంలో అడుగుపెట్టి 3 నెలలు గడిచిపోయాయి. 2026 త్రైమాసికంలో టాలీవుడ్ మిశ్రమ ఫలితాలు చూసింది. సంక్రాంతి సందర్భంగా వసూళ్ల జోరు కనిపించింది. ఫిబ్రవరి, మార్చిలో వచ్చిన సినిమాలు డివైడ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఫస్ట్ క్వార్టర్లో ఏ సినిమాలు వచ్చాయి? వాటిలో సత్తా చాటిన వెన్ని చూస్తే కొత్త ఏడాది ఆరంభంలోనే సైకి సిద్ధార్థ, వనవీర, మదన్ లాంటి చిన్న సినిమాలు వచ్చాయి. కానీ తుస్సుమన్నాయి. సంక్రాంతి కానుగ్గా మొదటొచ్చిన మూవీ ది రాజా సాబ్. భారీ అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మనశంకర్ వరప్రసాద్ ఎంట్రీతో బాక్సాఫీస్ బద్దలైంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారు. ప్రాంతీయ చిత్రంగా విడుదలై 300 కోట్ల క్లబ్లో చేరి సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఇక రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో భరత మహాశైలకు విజ్ఞప్తి జస్ట్ ఓకే అనిపించుకుంది. శర్వానంద్, నారి నారి నడుమ మురారి, నవీన్ పోల్శెట్టి, అనగనగా ఒక రాజు ప్రేక్షకులను మెప్పించాయి. శర్వానంద్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కగా నవీన్ పోల్శెట్టి 100 కోట్ల మైల్ రాయ్ అందుకున్నాడు. జనవరి చివరి వారంలో వచ్చిన ఓం శాంతి శాంతి సహా అరడజను సినిమాలు వచ్చి ఫలితాన్ని సాధించలేకపోయాయి. ఇక ఫిబ్రవరి విషయానికి వస్తే ఈ నెలలో చెప్పుకుంటే ఏమీ లేవు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యుఫోరియా మంచి సినిమా అనిపించుకుంది, కానీ కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. ఇంకా శ్రీ చిదంబరం గారు, హనీ, లగ్గం, టైం సహా మరొక 3 సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళాయి. ఫిబ్రవరి 2వ వారంలో విశ్వక్సేన్, ఫంకీ, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ యావరేజ్ స్టాక్ సొంతం చేసుకున్నాయి. వీటితో పాటు నిలవే, స్క్రై, అమరావతికి ఆహ్వాన్ లాంటి మరొక 5 సినిమాలు వచ్చి వెళ్ళాయి. ఫిబ్రవరి 3వ వారంలో వచ్చిన హే బలవంత్, నవాబ్ కేఫ్, త్రిశంకు కూడా సేమ్ రిజల్ట్. ఫిబ్రవరి 4వ వారంలో విష్ణు విన్యాసం, సన్ ఆఫ్, ఉత్తుత్తు హీరోలు మెప్పించలేదు. మార్చి విషయానికి వస్తే ఫిబ్రవరికి ఎక్కువ, జనవరికి తక్కువ అన్నట్లు కూడా అనిపించింది రిజల్ట్. మంత్ ఆరంభంలో విష్ణు మృత్యుంజయ్ పాస్ మార్కులు వేయించుకున్నా కలెక్షన్లు రాబట్లేదు. శివాజీ సంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని, వరలక్ష్మి, ఎస్ సరస్వతి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఉగాది కానుగ్గా వచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానులను ఆకట్టుకుంది. మార్చి ఆఖరిలో వచ్చిన 2 సినిమాలు వచ్చేళ్లే. ఓవరాల్గా చూస్తే 2026 మొదటి 3 నెలల్లో కేవలం సంక్రాంతి సీజన్ మాత్రమే టాలీవుడ్కి ఊరటిచ్చింది. అయితే ఫిబ్రవరి, మార్చి లోటుని సమ్మర్ తీర్చేసిందనే నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు. పెద్ది, డెకాయిట్, స్వయంభూ, మా ఇంటి బంగారం, బైకర్, రాకాస లాంటి క్రేజీ మూవీస్ లైన్లో ఉన్నాయి మరి.